హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మటన్ పాయ అండి, లెగ్స్తో సూప్ చేస్తారు కదా అది. అన్నంలోకైనా చపాతీలోకి పరోటాలకి చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేస్తే స్మెల్ లేకుండా బాగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసే విధానాన్ని చూసేద్దాం రండి. నేను ఇక్కడ 4 కాళ్ళు తీసుకుంటున్నానండి. దానికోసమని 2 చెక్క, దాల్చిన చెక్క, అలానే 4, 5 లవంగాలు, ఒక 2 ఇలాచి, ఒక హాఫ్ స్పూను మిరియాలు, అలానే ఒక 1 స్పూను సోంపు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా కాళ్ళనన్నిటిని క్లీన్ చేసుకొని, అలానే కొద్దిగా ఉప్పు, క్రిస్టల్ సాల్ట్లో కడిగేసేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని ఒక కుక్కర్ ప్యాన్లో తీసుకొని దానిలో ఒక 3 కప్స్ వాటర్ పోయండి. ఆ ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసేసి అందులోనే 3 పలావ్ ఆకులు, అలానే మనం తీసుకున్న పలావ్ దినుసులు, అలానే ఒక ఆనియన్ని 3 ముక్కలుగా కట్ చేసి వేసానండి. అలానే ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలానే హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ వేసి మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసేసి స్టవ్ మీద పెట్టేయండి. ఒక 9 నుంచి 12 వరకు విజిల్ రానివ్వండి. అవి అలా విజిల్ వస్తూ ఉంటే మనం దీనికోసమని మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, అలానే 1 స్పూన్ కాశ్మీరీ మిర్చి పౌడర్, అలానే 2 స్పూన్స్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడరు, అలానే 1 స్పూన్ సాల్టు, 1 స్పూన్ నార్మల్ మిర్చి పౌడర్, అలానే హాఫ్ స్పూను 1 స్పూన్ వేయండి, 1 స్పూన్ గరం మసాలా, అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ మిక్స్ చేసేసి కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ వేసేసేయండి. ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందండి. సో నేను ఇక్కడ ఒక 3 గంటలు ఆయిల్ తీసుకున్నాను. అలానే ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసి ఆయిల్ బాగా వేటెక్కిన తర్వాత ఆ ఆయిల్లో వేసేసి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా మిక్చర్ని కొద్దిగా 1 స్పూన్ మిక్స్ చేస్తూ ఇలా కలిపేయండి. మొత్తం ఒకసారి వేస్తే అంతా ఎక్కువ అయిపోయి మాడిపోతుందండి. సో ఈ విధంగా కొద్దిగా వేసి మిక్స్ చేయడం వల్ల అది ఈవెన్గా కుక్ అవుతుంది. అడుగంటకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మసాలా అంతా బాగా వేగుతుంది. ఇలా కొద్దిగా వేసి మిక్స్ చేసిన తర్వాత మొత్తం వేసేసి అలాగా వాటర్ అంతా అయిపోయి కొద్దిగా నూనె పైకి తేలేంత వరకు ఉంచండి. ఇప్పుడు ఒక 1.5 స్పూన్ కర్డ్ వేసేసి మిక్స్ చేయండి. ఈ మసాలా అంతా వేగిన తర్వాత ఇక్కడ మన కాళ్ళు కూడా బాగా ఉడికేసి ఉన్నాయండి. సో ఇవి కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత వీటన్నిటిని ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఆ ముక్కలన్నిటిని మనం ప్రిపేర్ చేసుకుంటున్న మసాలాలో వేసేసేయండి. ఇలా ముక్కలన్నీ వాటర్ అంతా డ్రైన్ చేస్తే ఓన్లీ ముక్కలు మాత్రమే వేసి అది మిక్స్ చేయండి. ఇలా చేయడం వల్ల ఆ కాళ్ళలో ఉండే స్మెల్ ఉంటుంది కదండి, అదంతా పోతుంది. ఇప్పుడు సాల్ట్ చూడండి, సరిపోకపోతే కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ కలపండి. ఇప్పుడు ఆ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని కూడా మధ్యలో మిక్స్ చేస్తూ అలాగ కలుపుతూ ఉండండి. ఆ వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూ ఉండండి. ఇలాగ 2 టైమ్స్ చేయండి. ఆ వాటర్ పోసి ఆ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ పోసేసి మళ్ళీ కొద్దిగా మిక్స్ చేయండి. ఇలా చేయడం వల్ల స్మెల్ పోతుంది, బ్యాడ్ స్మెల్ ఉంటుంది కదండి, అదంతా పోతుంది. ఇక మిగతా అంతా బాగా ఉడికిన తర్వాత మిగతా వాటర్ కూడా డ్రైన్ చేసి పోయండి. అందులో మనం ఇందాక మసాలా దినుసులు అవన్నీ వేసాం కదా, సో అవన్నీ డ్రైన్ చేసి ఓన్లీ వాటర్ మాత్రం పోసేసేయండి. ఇంక ఇది తీసి పక్కన పెట్టేసేయండి. ఇలా వాటర్ పోసేసి ఇంకా మనకి గ్రేవీ కోసం కావాలంటే ఒక 3 కప్స్ వాటర్ పోసేసి ఇలా బాగా మరుగుతుండండి.
హై ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. ఇలాగ 5 మినిట్స్ ఉడికిన తర్వాత నేను ఇక్కడ 1 స్పూన్ మైదా తీసుకుంటున్నాను. దాన్ని కొద్దిగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో మిక్స్ చేసేసి ఆ మిశ్రమాన్ని మొత్తం మన కర్రీలో వేసేస్తున్నాను. ఇలా చేయడం వల్ల గ్రేవీ చిక్కబడుతుందండి, మంచి టేస్టీ వస్తుంది కూడా. ఒక 1 స్పూన్ మైదా కాబట్టి కలిపినా ఏమవుదు. సో మొత్తం అంతా బాగా ఉడికిన తర్వాత 10 to 15 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర, అలానే సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా మిక్స్ చేసేసి కలిపేసేసి మూత పెట్టేయండి. మూత పెట్టేసి ఇంకా 12 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆపేసేసేయండి. ఈ విధంగా మన మటన్ పాయ కంప్లీట్ అవుతుందండి. చాలా బాగుంటుంది. మనకి ముక్కలో ఏమీ బ్యాడ్ స్మెల్ ఏమీ ఉండదు. సో ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఉంటాను. బాయ్.